ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ బాధలను తగ్గించడానికే కదా స్వయంగా నేనే షిరిడి నుంచి రాబోతున్నానమ్మా. ఖచ్చితంగా ఈరోజు ముగిసేలోపు నువ్వు ఇది వినాల్సిందే, విని తీరాల్సిందే తల్లి. ఇది నీ సాయి ఆజ్ఞ. వినకపోతే నువ్వే నష్టపోతావు. ఒంటరిగా వినమ్మా. నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తను తీసుకొచ్చాను. నిర్లక్ష్యం చేసి వదులుకున్నావు అంటే తర్వాత నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే మీరు చివరి వరకు అస్సలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకు బాబాగారు చెప్పేది ఏంటో అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. తల్లి, ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు? ఎందుకు ఇంతలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? నీ కష్టాలు, సమస్యలు ఇవేనా నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి? ఇవేనా నీకన్నిటికీ కారణమయ్యాయి చెప్పు? ఇక అవి తొడవబోతున్నానమ్మా. తల్లి, ఇలా చూడు, నువ్వు నన్ను ప్రేమగా సాయి అని పిలిచావు కదా, అందుకే నేను పరుగు పరుగున షిరిడి నుంచి వచ్చేశాను. ఒక భగవంతుడిగా కాదమ్మా, నీ తండ్రిగా, నీ సోదరుడిగా నీ ముందుకు వచ్చాను. నీ ఆత్మను పట్టుకుని నిలిపేవాడిగా నీ ముందుకు వచ్చాను. నీ గుండెలో ఉన్న బాధను, నీ కళ్ళలో ఉన్న కన్నీటిని చూడలేక నీ ముందుకు వచ్చేశాను తల్లి. నీ లోపల నుంచి వచ్చిన ఆ చిన్న పిలుపు, అది పూర్తిగా నా హృదయాన్నే కదిలించేసింది. కాసేపు కూడా నన్ను నిదానంగా కూర్చొనివ్వడం లేదు. చూడమ్మా, కాసేపు నీ మనసు నిశ్శబ్దంగా ఉంచుకో. నేను చెప్పేది కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను చాలు. ఇది నీ గురించి, నీ జీవితం గురించి, నీ కన్నీళ్ళ గురించి. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? నువ్వు ఏంటో నీకు తెలియక ఏడుస్తున్నావా? నీ బాబాకి తెలియడం లేదని ఏడుస్తున్నావా? లేక ఈ ప్రపంచమే నిన్ను అర్థం చేసుకోలేకపోయింది అని బాధపడుతున్నావా? చెప్పు, ఎందుకమ్మా ఈ కష్టాలన్నీ నాకు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? అసలు నేను ఏం తప్పు చేశాను అనే మాటలు ఎన్నిసార్లు నీ గుండెల్లో తిరిగాయో నాకు తెలుసు. అలానే నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు ఒంటరిగా, నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నావో నేను చూశానమ్మా. ఇక ఆ కన్నీళ్ళు ఇకపై నేలపై పడకముందే నేను తుడిచేస్తాను తల్లి. నువ్వు పడుకున్న మంచం ఎన్నిసార్లు నీ కన్నీటితో తడిచిందో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. కానీ ఒక తండ్రిగా నాకు తెలుసు తల్లి. నేను చూశాను. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నిజాయితీగానే ఉన్నావు. అదే కదా నీకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ ప్రపంచం నీ నిజాయితీను ఉపయోగించేసుకుంటుంది. నీ నమ్మకాన్ని ఆయుధంలో మార్చుకుంది. మిగతా వాళ్ళ కోసం పనిచేశావు, వాళ్ళ కోసం పరిగెత్తావు, వాళ్ళ కోసం అన్నీ వదులుకున్నావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ రాలేదే.
నా కష్టాన్ని తీర్చడానికి ఎవరూ నా పక్కన నిలబడలేదే, నా కష్టాన్ని చెప్పడానికి నాకు ఎవరూ లేరే అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అందరి మాటలు విని విని ఎటు నువ్వు వెళ్ళలేని దారిలో అక్కడే నిలబడి ఉండిపోయావు. నిలకడ లేకుండా అక్కడే ఆగిపోయావు. నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సంపాదించావు. అదే నీకు కష్టం వస్తే ఎవ్వరూ కూడా ఎందుకు రాలేదు? ఎందుకు నువ్వు అందరికీ సాయం చేసినా సరే నువ్వు ఒంటరివయ్యావు చెప్పు? ఎందుకో చెప్పనా? నీ మంచితనం వారి సౌకర్యానికి అలవాటయ్యింది, కానీ నీ బాధ వాళ్ళకి భారంగా ఉంది. అందుకే నిన్ను ఒంటరిని చేశారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు నీ దగ్గర డబ్బు లేని రోజున మాయమయ్యారు. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో, అర్థం చేసుకో. ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వే తెలుసుకోమ్మా. నీ ఆనందంలో ఉన్నవాళ్ళు నీ కన్నీళ్లలో కనబడరు. అందుకే చెబుతున్నాను, జాగ్రత్తగా వినమ్మా. నీకు మార్గం చూపడానికే వచ్చాను. డబ్బే శాశ్వతమని బ్రతికే మనుషుల మధ్య నుండి నువ్వు ముందు బయటికి రా తల్లి. డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళ దగ్గర మనసు ఉన్న వాళ్ళకి స్థానం ఉంటుంది అని ఎలా అనుకుంటున్నావు చెప్పు? అక్కడ అంతా కూడా డబ్బుతోనే ఉంటుంది. మంచి వాళ్ళకి ఏమాత్రం కూడా స్థానం ఉండదమ్మా. ఇక నువ్వు కోల్పోయింది మనుషులు కాదు, నీ ప్రయాణంలో అవసరం లేని నీడలు మాత్రమే. వాళ్ళు పోవడం నీ అపజయం కాదు, నీ మార్గం అనేది మంచిగా మారుతుంది అని తెలుసుకో. నీపై పడిన బాధలు అవి నీ శత్రువులు కాదు. నీకు ఎవరు చెప్పని నిజాన్ని నేను నీకు చెబుతున్నాను, వినమ్మా. నీ ఆత్మ ఎంత పెద్దదైతే అంత పెద్ద పరీక్షలు నీకు వస్తాయి తల్లి. నువ్వు అనుకుంటున్నావు, బాబా నా వయసు చాలా చిన్నదే కదా, మరి నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటున్నావు కదా. చూడమ్మా, కష్టాలు సమస్యలు అనేవి వయసును చూసి రావు తల్లి. కష్టాలు నిన్ను దెబ్బ కొట్టడానికి కాదు. కష్టాలను ఎవరైతే భరించే బలం ఉంటుందో వాళ్ళనే వెతుక్కుంటూ కష్టాలు నీ దగ్గరికి వచ్చేశాయి. గుండెల్లో మాటలు నిలవనప్పుడు నోరు మాత్రమే కాదు, ఆత్మ కూడా ఏడుస్తుంది. నీ ఆత్మ ఏడ్చిన రాత్రులన్నీ కూడా నాకు వినిపించాయి తల్లి. నువ్వు ఎన్నిసార్లు నీతో నువ్వు చెప్పుకున్నావో నాకు తెలుసు. ఇది ఎప్పుడు ముగుస్తుంది బాబా, ఎందుకు నా జీవితంలో నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా. తల్లి, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ అయిపోలేదమ్మా. ఈ జీవితం ఇక్కడితో అంతమైపోలేదు. నీకు మంచి జీవితాన్ని నీ బాబా నీకు ఇవ్వబోతున్నారు. ఇది నీ సాయి నీకు ఇచ్చే మాట తల్లి. కేవలం నీ సాయి మాట కోసంగా నువ్వు కాస్త ధైర్యంగా నిలబడి ఉండు చాలు. అన్నీ మారుతాయి, అన్నీ నేను మారుస్తాను. నీ కథ ఇక్కడితో పూర్తయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది మలుపు మాత్రమే. న్యాయం నెమ్మదిగా నీ ముందుకు వస్తుంది, ఎందుకంటే అది శాశ్వతం కావాలి కాబట్టి. మంచితనాన్ని నమ్మిన నువ్వు ఎప్పుడూ కూడా నీకు మంచే జరుగుతుంది తల్లి. మంచితనాన్ని అందరూ ఆసరాగా తీసుకుని వాడుకున్నారు కదా. నీ నిశ్శబ్దాన్ని బలహీనంగా అనుకున్న వాళ్ళు, నీ సహనాన్ని మూర్ఖత్వం అనుకున్న వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నీ జీవితంతో ఆటలాడిన వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నీ ఓటమిని తమ విజయంగా భావించిన వాళ్ళు, వాళ్ళందరూ ఒకరోజు నీ ముందు తల వంచుతారు. ఆ రోజు వస్తుంది, అందరూ తమ సమయాన్ని పొందుతారు, కానీ అది నువ్వు చూడాలా చూడకూడదా అనే దాన్ని నేను నిర్ణయిస్తాను. దేనికైనా సరే తల్లి, బాధపడే హృదయం ఎక్కడైనా సరే తప్పు చేస్తే ఆగిపోతుంది. ఇతరుల కష్టాలు చూస్తే పరుగున నువ్వే పరిగెడతావు. అదే నీకు కష్టం వస్తే ప్రపంచం అంతా కూడా ఎక్కడో మాయమైపోయినట్లు, కళ్ళంతా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇది నీకు కాస్త కఠినంగా, చేదుగా, బాధగా అనిపించినా సరే ఇదే నిజం. నీకు ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు. అందుకే షిరిడి నుంచి నేనే స్వయంగా వచ్చాను తల్లి. నేను చెప్తున్నాను కదా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా సరే నేను నిన్ను నిలబెడతాను. అవునమ్మా,
నిన్ను ఎత్తుకు నేను నిలబెడతాను. ఈ ప్రపంచంలో ఏదైనా సరే చేయగలిగే శక్తి నీ సాయికి ఉంది అని మర్చిపోకు. నువ్వు బలహీనుడివి కాదు తల్లి, ఎంతో ధైర్యవంతుడివి. అవునమ్మా, నీలో చాలా ధైర్యం ఉంది. అలసిపోయిన ధైర్యవంతుడివి నువ్వు. అలసిపోవడం తప్పు కాదు, అక్కడే ఆగిపోవడమే అదే నిజమైన ఓటమి అని తెలుసుకో. ఎప్పుడు ఓటమిని అంగీకరించకో. ముందుకి నడుచుకోవడం నేర్చుకో. ముందుకి నడవడం అలవాటు చేసుకో. నేను వాళ్ళని నమ్మి తప్పు చేశాను బాబా, ఎందుకు నా మంచి మనసుని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇలా నన్ను బాధ పెట్టారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ మంచితనం తప్పు కాదమ్మా, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు మంచి మనసుతో ఉన్నావు, అది నీ శాపం కాదు, ఒక వరం. ఇక నీకు అర్హులైన వాళ్ళు రాలేదు అంతే. నీ ఆత్మలో ఇంకా అగ్ని ఉంది, దాని జీవితం కొన్ని సంవత్సరాలు కప్పేసింది అంతేనమ్మా, అది ఆరిపోలేదు. అగ్ని నిన్ను మళ్ళీ మళ్ళీ కూడా నిలబెడుతుంది, మళ్ళీ మళ్ళీ నడిపిస్తుంది, ప్రకాశింపజేస్తుంది కూడా. మొదటిసారి కాదు, ఇప్పుడు కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, ఎన్నిసార్లు పడ్డా సరే నువ్వు తల్లి లేస్తావు కూడా. నీ బాబా నిన్ను పట్టుకొని లేపుతారు, నిన్ను విజయం వైపు నడిపిస్తారు. తల్లి ఇలా చూడమ్మా, నువ్వు పడిపోతే ఇంకా అక్కడే ఉండిపోవాలి, లేవకూడదు అని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అవి ఏవి కూడా జరగకూడదమ్మా. నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా మంచిగా ముందుకు వెళ్ళాలి. ఎన్నో విజయాలను సాధించాలి, ఎన్నో సంతోషాలను పొందాలి. ఎంతోమంది సంతోషాలకు నువ్వు కారణం అవ్వాలి. ఎంతోమంది జీవితాలకు నువ్వు వెలుగు అవ్వాలి. నా బిడ్డది అంత గొప్ప జీవితం, అంత గొప్ప మనసు. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగింది ఒక అధ్యాయమే. ఇది నీకు బాధ కలిగించి ఉండొచ్చు, కానీ ఇక నీ రెండవ అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన బాధలు, నువ్వు పడ్డ అవమానాలు, తగిలిన దెబ్బలు, నువ్వు పడ్డ కష్టాలు అన్నీ నిన్ను లోపల తయారు చేస్తూ ఉన్నాయి. అవి నిన్ను కింద నుంచి ఇంకా ఇంకా బలంగా తయారు చేస్తాయి తల్లి. ఇక నిన్ను అంత సులువుగా ఎవరూ కూడా విరక్కొట్టలేరు, కింద పడేయలేరు. అది ఎవరి తరం కూడా కాదు. నీ కథను ముగించడం ఎవరి వల్ల కాదమ్మా. నీ బాబా నిన్ను అంత బలంగా తయారు చేయబోతున్నారు. నీ శక్తి ఇంకా కూడా పూర్తిగా బయటికి రాలేదు. నీ ఆనందం ఇంకా నీకు పూర్తిగా చేరలేదు. నీకైనా సమయం వస్తుంది, అది ఆలస్యంగా వస్తే పెద్దదిగా వస్తుంది. కన్నీళ్లు తుడుచుకో, భయాలను వదిలేసేయి, అపజయాలను క్షమించు, వదిలిపోయిన వారిని పూర్తిగా మర్చిపో. అమ్మా, నేను నిన్ను చిన్నవాడిలా చూడాలని అనుకోవడం లేదు తల్లి. నీ మీద నువ్వే పెట్టుకున్న భారాలు ఎక్కువైపోయాయి, కానీ నీ లోపల ఉన్న శక్తి ఇంకా చాలానే ఉందమ్మా. ఇప్పటికీ నువ్వు పూర్తిగా విరిగిపోలేదు తల్లి, అదే నీ బలం. నువ్వు ఓడిపోయినట్లు కాదమ్మా, నీకు నేర్పించడానికి జీవితం ఇచ్చిన సంకేతం. ఒక తలుపు మూసుకుపోయినప్పుడు అది ముగింపు కాదు, దాని పక్కన నిలబడ్డ నువ్వు కొత్తగా మారాల్సిన సమయం వచ్చేసింది. కన్నీళ్లు పెట్టుకోకు తల్లి. నీకు వచ్చిన బాధలు కష్టాలు అవి చెడ్డవి కాదు. ఇక నీ కళ్ళలో కారే కన్నీళ్ళే నీ ఆత్మలో ఉన్న ధూళిని కడిగేస్తాయి. నీ హృదయం ఎంత మంచిగా మారుతుందో అప్పుడు నీకే తెలుస్తుంది. చూడమ్మా, పెద్ద పెద్ద పర్వతాలకే కదా పెద్ద పెద్ద గాలులు వస్తాయి, అలానే పెద్ద ఆత్మలకే పెద్ద పెద్ద పరీక్షలు వస్తాయి. నువ్వు చిన్నదానికి కాదమ్మా, పెద్ద గమ్యానికి పుట్టావు. నువ్వు ఒంటరిగా నడిచిన రోజులు, తలదించుకొని నిశ్శబ్దంగా భరించిన అవమానం, నీ లోపల చెప్పుకోలేని బాధ అన్నీ నేను చూశాను. అన్ని వేళలా కూడా నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అని నువ్వు నమ్ముతావు కదా. నీలో ఉన్న బలం నువ్వు తెలిసిన దానికంటే చాలా పెద్దది. నీ ప్రయాణం ఇక మొదలైందమ్మా తల్లి. నీ కన్నీళ్ళు నీకు శత్రువు కాదమ్మా, నీ మార్గ నిర్దేశకాలు. నీ కష్టాలను విరక్కొట్టడానికి, నిన్ను పడదొక్కిన వారికి నువ్వేంటో నిరూపించుకోవడానికి, నీ గాయాలని మానపడానికి వస్తున్నాయి.
బాధపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. నీ వెన్నంటే నీ సాయి తండ్రి ఉన్నారు కదా. ఇక నీ ముందు ఉన్న చీకటిని ఛేదించి వెలుగును నేను ఇవ్వబోతున్నాను. నీ బాధలన్నిటినీ కూడా తేలిక చేసి నీకు పట్టరాని సంతోషాన్ని అందించబోతున్నాను. అవునమ్మా, నేను నీకు మార్గం చూపిస్తాను. నీ అడుగులను నేను వేయిస్తాను. నీకు తోడుగా నేను ఉంటాను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఇక వాళ్ళ దగ్గరే వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నిన్ను సాయం కోరేలా చేస్తాను. భయపడకు తల్లి, దేనికి కూడా కన్నీరు పెట్టుకోవద్దమ్మా. నీ బాబా వచ్చేశారు కదా. ఇక నీ బాధలను, సమస్యలను, కన్నీటిని, కష్టాలను అన్నిటినీ కూడా నేను తొలగించేస్తాను. అందుకే కదా నీ సాయి ఉంది. ఇక సంతోషంగా, ధైర్యంగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.